ఏబిరీం 18వ తారీఖు 8వ నెల 2025వ సంవత్సరం. మన దేవుడు ఇస్తున్న చక్కటి మాట సామెతల గ్రంథము 13వ అధ్యాయము 25వ వచనం. నీతిమంతుడు ఆకలి తీరా భోజనము చేయను. నీతిమంతుడు ఆకలి తీరా భోజనం చేయను. ఈ ఆకలి అన్నది రెండు రకాలు. ఒకటి శరీర సంబంధమైన ఆకలి, రెండు ఆత్మ సంబంధమైన ఆకలి. శరీర సంబంధమైన ఆకలి ఎలాగ తీర్చుకోవాలో దేవుడు నీతిమంతుని పిల్లలు విడువ బడుట కానీ వారి సంతానము భిక్షమెత్తుట కానీ అది జరగదు. కాబట్టి దేవుడు నీతిమంతులకి ఎలాగైనా ఆయన కృప చూపుతుంటాడు, ఎలాగైనా సర్వసమృద్ధిస్తాడు. ఏలియాని పోషించిన దేవుడు, మోషేని పోషించిన దేవుడు, ఇశ్రాయేలీలను అరణ్యంలో పోషించిన దేవుడు ఆయన అరణ్యంలో పోషించేశాడు. అంత గొప్ప దేవుడు. కాబట్టి నీతిమంతుడు శరీరానుసారమైన ఆకలి విషయంలో ఆకలి తీర తింటాడు, భోజనం చేస్తాడు. అలాగే ఆత్మ సంబంధమైన ఆకలి, ఆత్మలో నశించిపోతున్న ఆత్మల పట్ల దేవుడి చిత్తబెట్ట ఎరికి జీవించే ఆకలి, ఆ ఆకలి ఆశ కూడా దేవుడు ఖచ్చితంగా తీరుస్తాడు. నీ కుటుంబం రక్షించబడాలనే ఆకలి పెట్టుకోవాలి నువ్వు, అనే ఆశ పెట్టుకోవాలి నువ్వు. ఆకలి ఏం చేస్తుందంటే మనిషిని కుదురుగా ఉండనివ్వదు, దానికి తగిన ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. అలాగే ఆకలి కదా, ఆకలి కోసమే కదా మనుషుడు జానెడు పొట్ట, దానికి ఆకలి దాన్ని తృప్తిపరచడానికే దినమంతా కూలి పని, దినమంతా బోల్డని ప్రయత్నాలు చేసి రాత్రికి సంపాదించింది పట్టుకెళ్ళి తర్వాత రోజు తను హాయిగా తింటాడు. అలాగే మన జీవితాల్లో కూడా ఆకలి శరీరాన్ని తిప్పినట్టు దేవుని సంబంధమైన ఆకలి ఆత్మను తిప్పుతారు. ప్రభు నా భర్త, లేకపోతే నా పిల్లలు, నా భార్య అని వాళ్ళ రక్షణ నిమిత్తం రక్షించబడాలని దేవుని దగ్గర మొరబెట్టాలి. నీతిమంతుడు ఆకలి తీర భోజనం చేస్తాడు. దేవుని చిత్తానుసారంగా నీ యొక్క కోరికలు తీర్చబడును కాక. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్.